అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎం మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వర్క్ వచ్చేసరికి ఇది నేను చేసిన వర్క్ కాదండి, నా స్టూడెంట్ నా దగ్గర ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆకాంక్ష తనైతే చేసింది అనమాట ఈ వర్క్ అంతా కూడా. ఇది ఎలా చేసింది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా డిజైన్స్ వర్క్ పెట్టి చాలా రోజులైంది కదండి, క్లాసెస్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే ఫుల్ బిజీగా అయితే ఉన్నామన్నమాట. షిరిడి వెళ్ళి రావడము, తర్వాత ఇంకా మా మేనకోడల ఫంక్షన్, ఇవన్నీ కూడా చాలా హడావుడిగా అయితే ఉన్నానండి. ఒకసారి మీరు షార్ట్స్లో చూడొచ్చండి, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ షిరిడి వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. నేను షార్ట్స్లో చాలా సింపుల్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒకసారి మీరు అందులో అయితే ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వర్క్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వర్కులు చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మన వర్క్ చెప్పాను కదండి, నా స్టూడెంట్ అయితే చేసిందనమాట ఈ వర్క్ అంతా కూడా. ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇది నేను పినింట్రెస్ట్లో చూసిన డిజైన్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఈ డిజైన్ గీసెస్ అయితే ఉందండి, ఎందుకంటే నేను మా సిస్టర్కి అయితే చేశాను అనమాట ఈ వర్క్ అనేది. ఇంకా డిజైన్ ఉంది కదా అని చెప్పేసి తనకు కూడా రిఫర్ చేశానండి. రిఫర్ చేస్తే తను కూడా ఈ డిజైన్ అయితే వేసేసుకుంటానని అయితే చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను డిజైన్ అయితే నేనే వేసి ఇచ్చానండి. యాక్చువల్లీ డిజైన్ అంతా కూడా నేనే వేసి ఇచ్చాను. ఎందుకు అంటే మనం నేర్పించేటప్పుడు వాళ్ళకి డిజైన్ ఎలా వేసుకోవాలో కూడా నేర్పించాలి కదండి. యాక్చువల్గా అయితే నేర్పించేవాళ్ళు ఎవరు కూడా డిజైన్ ఎలా వేసుకోవాలనేది అస్సలు ఎవరు చెప్పరండి. అంటే వాళ్ళకి ఫుల్గా వర్క్ అనేది వచ్చేస్తుందని చెప్పేసి చెప్పరనమాట. కానీ నేనైతే డిజైన్ కూడా నేర్పిస్తున్నానండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే ఒకరితో చెప్పాలి, మళ్ళీ మనకి వేరే వాళ్ళు నేర్చుకోవడానికి రావాలనే ఉద్దేశంతో అనమాట. నేను అమ్మాయి దగ్గర 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేశానండి. అందులో సగం అమౌంట్ అయితే తనే డిజైన్ అయితే చేసేసుకుందనమాట బ్లౌజ్. ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ బయట చేస్తే 2500 ఖచ్చితంగా తీసుకుంటాను. తను అదే బ్లౌజ్ని తను కంప్లీట్ చేసేసుకుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తనకు వచ్చేసినట్టే కదండి. నేను మీకు ముందైతే బ్లౌజ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది డిజైన్ అంతా కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఈ డిజైన్కి వచ్చేసరికి నేను చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ అయితే కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. కట్ వర్క్ అంటే ఇప్పుడు లేటెస్ట్ కదా, అందుకని కట్ వర్క్ అయితే చేసింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా బీడ్స్ వర్కే అండి, మొత్తం అంతా కూడా బీడ్స్ వర్కే అనమాట. తర్వాత ఫ్లవర్స్ వచ్చేసరికి చిన్న చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చామండి. థ్రెడ్ వర్క్ తర్వాత మధ్యలో కుందని పెట్టి మళ్ళీ చుట్టూరు పోసు వర్క్ అయితే చేసాము. ఆ పైన ఫ్లవర్స్ వచ్చేసరికి మోతీస్ అయితే పెట్టామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ పువ్వుకి పైన ఏదైతే ఉందో అదంతా కూడా మోతీస్ అయితే పెట్టానండి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి మొత్తం అంతా అంతే అండి, ఆకులన్నీ కూడా లాంగ్ అండ్ షార్ట్ ఇచ్చేసాము. గోల్డ్ ఇంకా సెల్ఫ్ కలర్ అంటే వేరే బ్లౌజెస్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఫ్లవర్కి వచ్చేసరికి మీరు చూస్తున్నట్టే మోతీస్ ఇచ్చామండి, గోల్డే కాకుండా మోతీస్ ఇచ్చామన్నమాట, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసరికి యాక్చువల్గా బార్డర్ అయితే వేయలేదు, నాకు చూపించాలనే కంగారుతో వేయలేదు, ఏంటో నాకు తెలియదు. అమ్మాయి అయితే బార్డర్ అయితే వేయలేదన్నమాట. బార్డర్ కూడా ఇప్పుడైతే వేసామని చెప్పేస్తాను. బార్డర్ వేస్తేనే కదండి మన లుక్ అనేది క్లియర్గా నీట్గా అనేది ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు బార్డర్ కూడా వేయించేస్తానండి. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి తనైతే సింపుల్గా కదక్క కొంచెం హెవీగా కావాలని అయితే అడిగిందనమాట. అయితే సరే అయితే ఇక్కడ బుటీస్ లాగా ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ చిన్ని చిన్ని ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ అయితే వేసేమని అయితే చెప్తామని అనుకున్నాను. కానీ తను ఏమనిందంటే ఇంకా కొంచెం హెవీగా కావాలి అని అయితే అనిందనమాట. ఇంకా లేటెస్ట్ మనకి లైన్స్ లేటెస్ట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా లైన్స్ అయితే పెట్టేసి మోతీస్ అక్కడక్కడ మోతీస్ అయితే పెట్టించేసానండి. యాక్చువల్గా తను నేర్చుకున్నది జస్ట్ ఓన్లీ 10 days అండి. ఈ 10 daysలో తను జస్ట్ బేసిక్ వర్క్ మాత్రమే నేర్చుకుంది. ఫస్ట్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ బేసిక్ వర్క్ మాత్రమే నేర్చుకుందనమాట. తను నేర్చుకున్న దాంట్లో లాంగ్ అండ్ షార్ట్ నేను మీకు 1 to 9 క్లాసెస్లో లానే ఏదైతే చెప్పానో తిను కూడా ఇక్కడ 1 to 9 క్లాసెస్లోనే నేర్చుకుందనమాట. బీడ్స్ వేయడం నేర్పించాను, అలానే బీడ్స్ వేసేసింది. లాంగ్ అండ్ షార్ట్ నేర్పించాను, లాంగ్ అండ్ షార్ట్ వేసేసింది. గోల్స్ కుట్ నేర్పించాను, ఎందుకంటే ఫస్ట్ గోల్స్ కుట్టు అండ్ నాట్ వేయడం అంటే ముడి వేయడం కూడా రావాలి కదండి. ఇవే అనమాట 4 క్లాసెస్ మేనేజ్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇందులోనే 1 to 9 క్లాసెస్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి మంచి బ్లౌజ్ అనేది చేసుకోగలరు. కానీ తనకి ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది రావాలి. మ్యాక్సిమం ఫినిషింగ్ అయితే వచ్చిందండి. కొంచెం ఏంటంటే ఫ్రేమ్ సెట్ చేసుకోవడం రావాలి. ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోకపోవడం రాకపోవడం వల్ల నెక్కి కొంచెం ముగ్గు అనేది వచ్చిందనమాట.
అది కూడా ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఆ ఒగ్గు కూడా రాదండి. దట్టు ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి చిన్న పిల్లలు అనమాట, జస్ట్ 6 months బాయ్ ఒకడు అండ్ 3 years బాయ్ ఒకడు అనమాట. దానివల్ల తను మేనేజ్ చేసుకోలేకపోవచ్చు. చూడండి తను అంత చిన్న పిల్లల్ని పెట్టుకుని ఇంత మంచి వర్క్ అనేది చేసుకుంది కదండి. ఏముందండి, నాకు ఇచ్చిన 4,000లో తను 2,000 రూపీస్ వర్కే చేసేసుకుంది కదా. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే మీకు ఫ్రీగానే నేర్పించేది, మీకేమీ వచ్చేది ఏం లేదు. మీకు వర్క్ అనేది వస్తుంది. నాకైతే మీకు చెప్పడం వల్ల నాకు వచ్చేదైతే ఏం లేదు కదండి. మీరు చక్కగా వర్క్ నేర్చుకోండి, చక్కగా మంచిగా ఇలా నీట్గా డిజైన్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా డిజైన్ చేసుకుందా కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే తను ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు తనకు ఉండే సాటిస్ఫాక్షన్ కన్నా నాకు చూడండి ఇప్పుడు వర్క్ చేసేసాను అక్క అని చెప్పేసి నాకు బ్లౌజ్ పంపింది కదా, నాకైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నా స్టూడెంట్ అబ్బాయి ఇంత చక్కగా చేసిందా అని నేను వేరే వాళ్ళకు కూడా చెప్పుకోవచ్చు కదా. తను ఎప్పుడైనా సరే ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నేను పలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అని కూడా తను కూడా చెప్తుంది కదా. నాకు అప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. నాకైతే చాలా హ్యాపీ అండి. నాకు బ్లౌజ్ ఇంత చక్కగా వచ్చింది, తను కూడా చాలా మంచిగా నేర్చుకుందండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట. మీరు కూడా ఇలా చక్కగా నేర్చుకుంటే మీరు కూడా మంచిగా బ్లౌజులు అనేది చేసుకోవచ్చు కదా. డబ్బులు ఊరికే రావంటారు కదండి. అలాగా ఈ అమ్మాయి అయితే డబ్బులు అయితే వేస్ట్ అయితే చేయలేదు. ఖచ్చితంగా తనకైతే నాకు ఇచ్చిన పేమెంట్ తను ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంది. నాకు తెలిసి బహుశా తనకి ఇప్పటి వరకు ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా లేదండి. ఇప్పటి నుంచి తనకి తనే చేసుకోవచ్చు కదా. ఎందుకంటే తను ఎక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి తను ఎప్పుడు కూడా మగ్గం వర్క్ చేయించుకోలేదంట. కానీ ఇప్పుడు మరి మన దగ్గర నేర్చుకోవడం వల్ల కదండి తను కూడా ఆ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకుంది కదా. ఇంకా మిగిలిన వర్క్ కూడా చెప్పేస్తానండి తనకి. ఇంకా మండే నుంచి అయితే రమ్మని అయితే చెప్పాను అనమాట. ఇంకా ఫుల్గా అయితే నేర్చుకుంటుంది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నా వీడియోస్ని ఫాలో అవుతే మీ అంతటి మీరే ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా మంచిగా చేసుకుంటారు. చూడండి నెక్ కూడా ఎంత బాగా వచ్చింది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి డిజైన్. తను చాలా నీట్గా, అంటే ఒక్కొక్క ఆకైతే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఎక్కడో 1-2 కొంచెం మిస్ అయ్యాయి, కానీ మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్ వర్క్ అయితే చేసిందండి. కానీ కొంచెం రిఫరెన్స్ ఇవ్వాలి, మనం కూడా కొంచెం పుష్ చేయాలి కదండి. నేను అలానే పుష్ చేశాను. చాలా బాగా అయితే వచ్చిందండి వర్క్ అయితే. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షిరిడి వీడియోస్ షార్ట్స్లో అయితే పెడుతున్నాను, ఒకసారి చెక్ చేస్తే మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. డబ్బులు అయితే ఊరికే రావంటారు కదా, అలానే ఈ అమ్మాయి అయితే డబ్బులను అయితే మంచిగా సేవ్ చేసిందని అనుకోవచ్చు. దానికన్నా ముందు నా దగ్గర నేర్చుకుని ఒక బ్లౌజ్ అనేది చేసింది కదండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.